ఇద్దని కేఎస్ ప్రసాద్ గారు ఆవేదన చెబుతా ఉన్నారు మసూద్ రెడ్డి గారు. సార్ ఇప్పుడు కూటమిలోకి వచ్చేసరికి ఈ షాడో ఎమ్మెల్యేస్ అనేటువంటిది ఒక వన్ టైప్ అని చెప్పకూడదు సార్, 3 టైప్స్ చెప్పుకోవాలి. ఒకటి రెండు పార్టీలు ఉండేదాని వల్ల ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే ఉంటాడు, జనసేన ఎమ్మెల్యే ఉండేటప్పుడు టీడీపీ ఇన్ఛార్జ్ ఉంటాడు. టీడీపీ ఇన్ఛార్జ్ యాక్చువల్గా టీడీపీ అనేటువంటిది సంస్థాగతంగా అది ఎక్కువ పవర్లో ఉంటుంది కాబట్టి ఆ టీడీపీ ఇన్ఛార్జి పవర్లో ఉంటాడు. ఎందుకంటే జనసేన అభ్యర్థిని కూడా అతను నడిపించేటటువంటి పరిస్థితి ఉంది దీంట్లో. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి టీడీపీ ఇన్ఛార్జ్ ఉన్నటువంటిది షాడో ఎమ్మెల్యేగా పనిచేస్తారు. దానికి ఉదాహరణ కావాల్సి ఉంటే మీకు ఒకటి అరవ శ్రీధరు, కోడూరు నియోజకవర్గం. అరవ శ్రీధరు ఆయన డమ్మి, ఆయన జనసేన, అతను రూపానంద ముక్క సార్ నాకు ఆ నియోజకవర్గంతో చాలా పరిపూర్ణమైన సంబంధాలు ఉన్నాయి సార్. ఎందుకంటే ఆ వ్యక్తి కూడా నాకు ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా నాకు తెలుసు. రూపానంద రెడ్డి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి వచ్చిన వాళ్ళే, అందువల్ల రూపానంద రెడ్డి గారు కూడా తెలుసు. ఇక్కడ ఏంటంటే జనసేన అనేటువంటిది పరిస్థితి బాగాలేదు కాబట్టి వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ డామినేట్ చేస్తూ అక్కడ షాడో ఎమ్మెల్యేగా ఉంది. ఎంత షాడో ఎమ్మెల్యేగా ఉందంటే అక్కడ లోకల్గా ఉండేటువంటి కోడూరులో ఉండేటువంటి వ్యక్తులు చెప్పేది ఏంటంటే మన నాదెళ్ల మనోహర్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పని ఆ ఎమ్మెల్యే గారిని అడిగితే అన్న రూపానంద రెడ్డిని అడిగి చెప్తాను ఒకటి అదొక టైప్ ఆఫ్ అదొకటి సార్. అదే నేను చెప్తాను, దానికి వస్తున్నా సార్. నెక్స్ట్ వచ్చేకాలకి డమ్మీ పీసులు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ ఇంట్లో తమ్ముడో లేకుంటే అన్నో లేకుంటే ఇంకొక వ్యక్తో ఎవరో ఒకరు రావడం అనేటువంటిది షాడోలుగా ఉండేటువంటి పరిస్థితి. ఇంకా పవర్ఫుల్గా ఉన్నా కూడా ఆ ఎమ్మెల్యే అందుబాటులో ఉంటే, ఆ ఎమ్మెల్యే లోకల్గా ఉండే ప్రజలకు అందుబాటులో ఉంటే ఊరికే చేయాలా, డబ్బులు కలెక్షన్కి కష్టమైపోతుందని చెప్పి వాళ్ళ తమ్ముడినో వాళ్ళు ఉన్నటువంటి వ్యక్తినో ఎవరినో ఒక వ్యక్తిని డమ్మీగా పెట్టి షాడోగా నడిపించేటువంటి పరిస్థితి. దానికి నెల్లూరులో ఇప్పుడు ఇది ఉంది, మన శ్రీధర్ రెడ్డి ఉన్నాడు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మొత్తం కూడా వాళ్ళ తమ్ముడే గిరిధర్ రెడ్డి చేస్తాడు. అంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి అనుభవం లేదా, లేకుంటే ఆ చరిష్మా లేదా అంటే ఉంది. కానీ గిరిధర్ రెడ్డి ఎందుకు చేస్తాడంటే ఒక ముఖమాటం, ఎమ్మెల్యేకి ముఖమాటం వస్తుంది, కలెక్షన్లో కష్టం అవుతుంది. అందుకని గిరిధర్ రెడ్డి అయితే కలెక్షన్ చేసుకోవడానికి ఒక విధి. సార్ ఇప్పుడు మనం ఇప్పుడు గురించి చెప్తున్నాం సార్. ఇప్పుడు వైసీపీ మళ్ళీ పెట్టండి సార్, వైసీపీ గురించి పెడదాం, అప్పుడు అందరం మాట్లాడదాం. ఇప్పుడు అదే విధంగా సార్ ఇప్పుడు బుడ్డ రాజశేఖర రెడ్డి గారు అంత కూడా అంతే, వాళ్ళ యుగంధర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి, బుడ్డ రాజశేఖర రెడ్డి శ్రీశైలం యుగంధర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మొత్తం చూసుకుంటాడు, నొక్ అండ్ కార్నర్ ఎవ్రీథింగ్ ఆర్గనైజ్డ్ బై యుగంధర్ రెడ్డి. ఇవన్నీ సరే, ఈ బుడ్డ రాజశేఖర రెడ్డికి ఏమైనా కేపబిలిటీ లేదా అంటే కేపబిలిటీ ఉంది. అదే నారాయణ కూడా అదే సార్, వేరుడి విజయభాస్కర్ రెడ్డి పట్టాభి అనేటువంటి వాళ్ళు చూస్తారు, మంత్రి నారాయణ గారు, ఆయన కూడా కేపబిలిటీనే, ఆయనకి ఏం టైం లేకుండా లేదు, నెల్లూరులోనే ఎక్కువ ఉంటాడు. ఈయన కూడా ఎందుకు వదిలేస్తున్నాడంటే దానికి కూడా షాడో ఎమ్మెల్యే క్రియేషన్సే. ఇవన్నీ కూడా ఈ టైప్ ఆఫ్ వెరైటీస్, వేరే పార్టీ వచ్చి డామినేట్ చేయడం, ఇన్క్యాపబుల్ ఎమ్మెల్యేస్గా ఉండడం, ఆ తర్వాత క్యాపబిలిటీ ఉన్నా కానీ వాళ్ళు కలెక్షన్లో ఇరుక్కుంటాము, డైరెక్ట్ తీసుకుంటే మనం చెప్పని వాళ్ళ అన్ననో వాళ్ళ తమ్ముడినో లేకుంటే వాళ్ళకి అనుంగా సహచరులు ఉన్నో పెట్టుకునేసి నడిపేటువంటి ప్రక్రియ. ఈ విధంగా షాడోస్ డెవలప్ అవుతారు. దాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ. సప్తగిరి ప్రసాద్ గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు?